సోదరుడు ఎప్పుడు అడుగుతూ ఉంటాడు, కన్నయ్య నీ పెదలపై ఎప్పుడు ఈ చిరునవ్వు ఎలా ఉంటుంది, ఎలా ఉంచగలుగుతావు అని. శత్రువు ఎదుట నిలబడి ఉన్న సహనాన్ని మాత్రం కోల్పోవు. ఎవరైనా నిన్ను నిందించినా వారిని ఏమాత్రం పట్టించుకోవు. నీ గురించి ఎంత చెడుగా ఆలోచించినా వారిని ఏమాత్రం ద్వేషించవు. అలా ఎలా ఉండగలుగుతావు అని తమరికి కూడా ఇదే అనుమానం కలుగుతుంది. దాని సమాధానం చాలా సులభమైనది. మీరు ఎప్పుడైనా చూసారా ఆవు దూడని? అది తన తల్లి పాలని ఎంత సంబరంగా తాగుతుందో, ఎంతో ఆనందిస్తుంటుంది. ఎందుకంటే తనకి తెలుసు తన తల్లి పాలని అమృతాన్ని తనకి ఇస్తూనే ఉంటుందని. దానికి తెలుసు ఆ సమయం తనకే కేటాయించబడింది అని. తన తల్లి వద్ద పాల ప్రసాదాన్ని స్వీకరించవచ్చు అని. అందుకే అది సంతోషంగా ఉంటుంది. సంతోషమే కదా సగం ఫలం. సంతోషం అంటేనే ప్రేమ. మన ఈ చిన్న జీవితం ప్రేమించడానికి తక్కువైనప్పుడు ద్వేషించడానికి సమయం ఎక్కడుంటుంది? అది అర్థమైతే చిరునవ్వు చెదిరిపోదు. ప్రేమతో చిరునవ్వులు పంచుతూ ఉంటారు. అలానే ఆనందంగా కూడా ఉంటారు. రాధాకృష్ణ.